ఇదేంటి, వాయిస్తున్న డప్పుకి, వేస్తున్న స్టెప్పుకి, ఇస్తున్న ఎక్స్ప్రెషన్కి ఎలాంటి సంబంధం లేదు. కడుపున పొచ్చుడు కబడ్డీ ఆడినట్టు ఆ డ్యాన్స్ ఏంటో. దేవుడా, రోబో డ్యాన్స్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. రోబో తీన్ మార్క్ ఆడట్లేదు, పిల్లం ఆడిస్తుంది. ఆడు రాజా, ఆడు ఆడు బాగా. అబ్బా, ఇంక చాలా ఆపండి. అల్లుడు గారిని అమ్మాయిని ఎంతసేపు అని ఇక్కడ నిలబెడతారు? లోపలికి తీసుకెళ్దాం పదండి. అల్లుడు గారు, అమ్మ మధు, లోపలికి వెళ్దాం. రండి రండి రండి. ఏంటి దేవకి, నీ కొడుకేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? వాడికేదో ఇష్టం లేకుండా హాస్టల్లో వేసినంత బాధపడుతున్నావు. నువ్వేం బాధపడద్దు. వాడు మన కోడలు వాళ్ళింటికి హ్యాపీగా తన ఇష్టపూర్వకంగానే వెళ్ళాడు. వాళ్ళతో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేసి వస్తాడు. మీరనుకున్నట్లు నేను అనుకోలేనండి. ఎందుకంటే వాడి గురించి నాకే బాగా తెలుసు. దేవకి, ప్రపంచ వింతల్లో ఖచ్చితంగా ఇది 8వ వింత అవుతుంది. చూడు. షాక్ అయ్యావు కదూ? నేను చెప్పినట్టు 8వ వింతే కదా ఇది. అసలు వీడు డాన్స్ చేయగలడని నాకు ఇప్పటి వరకు తెలీదు. నీకేమైనా తెలుసా దేవకి? ఈ అల్లుడొకడు పొండు మీద కారం చల్లుతున్నాడు. దేవకి అసలే రగిలిపోతుంటే పొగడ్తలతో పెట్రోల్ పోస్తున్నాడు. వీడు మన ముందు ఉండేది వేరు దేవకి, బయటికెళ్తే టోటల్గా చేంజ్ అయిపోతున్నాడు. ఇంట్లో ఏమో రాములో ఉంటున్నాడు, బయటికెళ్తే రేమో అయిపోతున్నాడు. దీని ముందు మాత్రం అపరిచితుల్లాగా కూడా ఉంటున్నాళ్లే అల్లుడు గారు. ఇష్టం లేకుండా పెళ్లి చేశాం కదత్తయ్య. మన ముందు తగ్గితే బావుండదని మన ముందలా నటిస్తున్నాడు. వాడి పెళ్ళాం మీద మాత్రం విపరీతమైన లవ్ ఉంది, బయటపడట్లేదంతే. అంత ప్రేమ లేకుండానే కోడల్ని తన గదిలోకి షిఫ్ట్ చేయిస్తాడా? వీడు చూడు దేవకి, చేసుకున్న ఇన్షర్ట్ పాడైపోతుందని కాస్త యాక్టివ్గా కూడా నడవడు, స్టిఫ్గా రోబోలా నడుస్తాడు. కానీ కూతురు అల్లుడు వచ్చేసరికి చూడు ఎలా చిందులేస్తున్నాడో. వాడికి తోడు రమణి కూడా సరిపోయింది. రమణి, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. వెళ్ళు. ఏంటి బాబు, మా రామచంద్రయ్య గారు ఆడుకోవడానికి మనవని ఎప్పుడు ఇస్తారు? నాకు మనవడొద్దమ్మా, మనవరాలు కావాలి. అది కూడా నా కూతురు మధులానే ఉండాలి. చెప్పండి సార్, చిటికలేసి మరీ చెప్పండి. అల్లుడు గారు, పెళ్ళయ్యాక మొదటిసారి మా ఇంటికి వచ్చారు. కుడికాలు లోపల పెట్టి వెళ్ళండి. అమ్మా మధు, వెళ్ళండి. ఆగండి. ఏంటమ్మా ఇది? పక్కకు తప్పుకో. మీరు ఆగండి నాన్న. బావుగారిని అంత తొందరగా వదిలేస్తే ఎలా నాన్న? ఏంట్రా వీళ్ళ నస, ఒకరు పోతే ఒకరు తగులుకుంటున్నారు. మీ బుర్రకి ఇలాంటి ఆలోచనలు రాకూడదని పెద్ద సారు నన్ను పంపించారు. మీరిక్కడ ఉన్నంతసేపు నవ్వుతూనే ఉండాలి, మొహం మార్చుకోవడాలు, చిరాకు పడాలు ఉండకూడదు. బాబుగారు, మీరు లోపలికి రావాలంటే మీ పేర్లు చెప్పి రావాలి. దివ్య, మా పేర్లు నీకు తెలుసు కదా, మళ్ళీ ఏంటి? అడ్డు తప్పుకో.
దాని సరదాలు దానివి. మీతో కాకపోతే ఇంకెవరితో తీర్చుకుంటుందే దాని సరదాలు? హ్మ్, అది అడిగినట్టుగా మీ పేరు చెప్పి వెళ్ళండి బాబు. నీ సంగతి తర్వాత చెప్తానుండు. పోవే. మీరెవరో మీ పేర్లేంటో చెప్పి వెళ్ళండి. నేను కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ. కంపెనీల గురించి కాదు బావగారు, మా అక్కకి ఏమవుతారో, మా అక్క మీకేమవుతుందో అని చెప్పి రావాలి. త్వరగా చెప్పండి బావగారు. నేను నా భార్య వచ్చాం. లోపలికి రానివ్వండి. పేర్లు చెప్పండి బావగారు. నందు, మధు వచ్చాం. లోపలికి రానివ్వండి. మధు నందు అంటే సరిపోదు బావగారు. మధు నందుకేమవుతుందో, నందు మధుకేమవుతారో చెప్తే అప్పుడు వదులుతాను. అయినా ఏంటి నువ్వు? ఇవన్నీ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడే అడుగుతారు, ఇక్కడ కాదు. నువ్వు ఊరికే ఈ ఇంటల్లుని ఇబ్బంది పెట్టకు. మా బావగారికి ఇది అత్తగారిల్లే కదా. మీరు చెప్పండి బావగారు. నేను నందు, నా భార్య మధు వచ్చాం. దారిలోకి వచ్చారు సార్. ఇప్పుడు నువ్వు చెప్పక్క. నేను మధు, మా ఆయన. ఒసేయ్, మొగుడు పేరు చెప్పకూడదే రాక్షసి. కరెక్ట్గా చెప్పారు బామ్మ. ఇదేమో పేర్లు అడుగుతుంది, నువ్వేమో పేర్లు చెప్పొద్దంటావు. మరెలాగా? ఆ పేరు గుర్తొచ్చేలాగా ఏదైనా చెప్పి కవర్ చేవే. నా మొగుడి పేరు వెంకటేశ్వరరావు అయితే ఆ ఏడుకొండల స్వామి పేరు అని చెప్పాను. అలాగే నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి వెళ్ళు. నేను మధు, మా ఆయన పేరు కృష్ణుడికి ఇంకో పేరుంటుంది కదా, గోవింద్. అది కాదు, నందు. ఆ పేరు. ఆయన నేను వస్తున్నాం. దారదులు ఆ కానుకలు ఇచ్చి వెళ్ళండి. కానుకలు అడుగుతుంది కదా, ఇవ్వండి. హ్మ్, ఇప్పుడు రండి. పదండి అల్లుడు గారు, పదండి. కుడికాయలు లోపల పెట్టి పదండి. మీరు లోపలికి రావాలంటే మీ పేర్లు చెప్పి రావాలి. నేను నందు, నా భార్య మధు వచ్చాం. అబ్బా, ఏం చెప్పాడు? అసలు వాడి మాటలో గాని వాడి మొహంలో గాని పెళ్ళామంటే ఇష్టం లేదన్న ఛాయలేమైనా కనిపిస్తున్నాయా? అస్సలు కనిపించట్లేదు.